ఆదిలాబాద్ జిల్లాను పులులు వీడటం లేదు. మొన్నటి వరకు ఆడపులి తోడు కోసం పెద్ద పులి ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అక్కడి నుంచి తోడును వెతుక్కుంటూ ములుగు, వరంగల్, మహబూబాబాద్ వైపు పయనిస్తూ ఆ జిల్లాలను షేక్ చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా అడవుల్లో గాండ్రిస్తున్న పులి పాదముద్రల ఆధారంగా దాని కదలికలను పసిగట్టిన అటవీ శాఖ సిబ్బంది పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. డప్పు దండోర వేసి సమీప గ్రామాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు. అది ఆడపులి జాడ కోసం గాలిస్తున్నట్టు భావిస్తున్నారు. అది బెంగాల్ టైగర్ అని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులి సంచరిస్తూ కనిపించటం స్థానికులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. నిర్మల్ జిల్లాలోని దిలార్పూర్ మండలంలో చిరుతపులి సంచరిస్తోంది. భైంసా నిర్మల్ జాతీయ రహదారిలోని కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుత సంచరించడంతో భక్తులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది చిరుత. వాహనాల లైట్ల వెలుగుకు చిరుత రోడ్డుపై కాసేపు ఆగింది. రోడ్డు పక్కనే కాసేపు కూర్చుంది. అది ఎక్కడ తమపై దాడి చేస్తుందోనన్న భయంతో వాహనదారులు బండ్ల హారన్లను మోగిస్తూ చిరుతను బెదిరించే ప్రయత్నం చేశారు. దాంతో చిరుత అక్కడి నుంచి అడవిలోనికి వెళ్ళిపోయింది.